అయితే ఏ బేసిక్‌లో ఇచ్చింది? ఏ గ్రౌండ్స్‌లో బెయిల్ వచ్చింది అనే విషయం మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్‌లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ దాదాపు 153 రోజులు తిహార్ జైల్‌లో ఉన్న కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె బయటకొస్తున్నారు. అయితే గతంలో మనం తీసుకున్నట్లుగా ఈడీ గాని, సీబీఐ చాలా సార్లు అబ్జెక్షన్ చేసింది. ఈమె బయటకొస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని, ఆమె చాలా పవర్‌ఫుల్ లేడీ అంటూ ఆర్గ్యుమెంట్ చేయడంతో దాదాపు 2, 3 సార్లు కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. దాంతో ఆమె సుప్రీం కోర్ట్‌కి వెళ్లారు. ఈసారి మాత్రం బెయిల్ ఆర్గ్యుమెంట్ చాలా ఉదయం నుంచి గంట 10 నిమిషాలు సుప్రీం కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్ మనం చూసాం లైవ్‌లో. చాలా క్లియర్ కట్‌గా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కేస్‌లో చార్జ్ షీట్ వేశారు కాబట్టి ఇంక ఎవరిని బెదిరించే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎక్కడైనా బెదిరిస్తే కేసులు నమోదు కాలేదు. అంతేకాకుండా మనం గతంలో డిస్కస్ చేసినట్లుగా ఫోన్‌లు ఫార్మాట్ చేయడం అనేది సర్వసాధారణం. అందులో డేటా అయిపోవచ్చు గానీ, లేదా ఫోన్‌లు ఇస్తున్నప్పుడు చేయడం అనేది దీన్ని పెద్దగా క్రైమ్ కాదంటూ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంతో సుప్రీం కోర్ట్ నమ్మినట్లుగా అనిపిస్తుంది. దాంతో బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని మీరే కోణంలో చూస్తారు? నమస్కారం అండి. అంటే కోణం ఏం లేదు. మనం గత ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళం బెయిల్ ఎప్పుడు వస్తుందని మీరు అడిగేవాళ్ళు. ఇంటర్వ్యూ కంక్లూజన్ లో దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేవాడిని అవును. దీనికి హ్మ్. ఎప్పుడో కాలదోషం పడుతుంది. హుహు. చార్జ్ షీట్లు అయితే ఇన్వెస్టిగేషన్లు కంప్లీట్ అయితే అప్పుడు బెయిల్ కి గ్రౌండ్స్ మొదలవుతాయి అని. అట్లనే దీంట్లో అవును. కూడా సిబిఐలో చార్జ్ షీట్ అయిపోయింది, ఈడీలో చార్జ్ షీట్ కాలేదు కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, చార్జ్ షీట్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే. సో ఈ రెండు అయిపోయినాయి కాబట్టి సాక్షుల్ని తారుమారు చేసే అవకాశము, సాక్ష్యాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి అని కన్సిడర్ చేస్తారు. జనరల్ గానే కన్సిడర్ చేసి ఇస్తారు చాలు. రెండోది హ్మ్. ఏంటంటే మనీష్ సిసోడియా లాగానే దీంట్లో కూడా ఏంటంటే ఈ ట్రయల్ ఎప్పటికి అయిపోయే అవకాశం ఉందో తెలియదు. జనరల్ గా చార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ రిజెక్ట్ చేసేటప్పుడు 2, 3 చూస్తారు. హ్మ్. ఈ ఈ ఈ ముద్దాయి బయట ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటిది అని. రెండోది ట్రయల్ ఎప్పటి వరకు కంప్లీట్ కావచ్చు అని. ఇప్పుడు ఓకే. జనరల్ గా మనకి మర్డర్ కేసులు అనుకోండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి చార్జ్ షీట్ వేసేసిన తర్వాత ట్రయల్ ఎక్కువ కాలం పట్టదు జనరల్ గా. కానీ దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, లక్షల పేజీల ఎవిడెన్స్, వందల మంది హ్మ్. విట్నెస్లు ఉన్నారు కాబట్టి ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఫోన్లు డిలీట్ చేయడం సహజము, ఫోన్లు మార్చడం సహజం అని వీరి తరఫున అంటే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. ట్రస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈసారి ఏంటంటే అన్ని చెప్తారు బెయిల్ ఆర్గ్యుమెంట్ లో, బట్ ట్రస్ట్ ఏంటిదంటే మెయిన్ ఫోకస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, చార్జ్ షీట్లు అయిపోయినాయి, ఈడీలో కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని అది మెయిన్ థ్రస్ట్ తీసుకుంటూ హ్మ్. హ్మ్. దానికి తగిలిచ్చేది ఏంటంటే అప్రూవర్ స్టేట్మెంట్లు అవి తప్పిస్తే పెద్దగా ఎవిడెన్స్ లేదు ఒకటి. తర్వాత ఫోన్లు మారుస్తానే ఉంటారు సహజం అని చెప్పడం ఇది మెయిన్ థ్రస్ట్. అయితే హ్మ్. దానిపైన సుప్రీంకోర్టు ఏమి నాకు తెలిసి అంటే మొత్తం ఆర్డర్ బయటికి రాలేదు కానీ సుప్రీంకోర్టు అంటే ఏ కోర్టు అయినా కానీ ప్రపంచంలో బెయిల్ ఆర్డర్లలో కేసు మెరిట్స్ గురించి మాట్లాడరండి. ఓకే. ఆహా! అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి కవిత మీద కేసే లేదు, కడిగిన హ్మ్. ముత్యంలా బయటకు వస్తాయంటే అదంతా చెల్లదు వాదన. ఎందుకంటే బెయిల్ చూసేది ఏంటంటే ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వచ్చా లేదా. సో ఆల్రెడీ 4 నెలలు సిబిఐలో, 5 నెలలు ఈడీ కేసులో ఆల్రెడీ జైల్లో ఉంది. అవును. అంటే చాలా టైం గడిచినట్టు. హ్మ్. చార్జ్ షీట్లు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ గ్రౌండ్స్ మీద ఇచ్చేది. హ్మ్. అంతేగాని మెరిట్స్ మీద ఎప్పుడు సుప్రీంకోర్టు కమెంట్ అయితే వాదనలు జరిగేటప్పుడు అక్రాస్ ద బెంచ్ చాలా జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ స్టాండ్ కరెక్ట్ నేను టీవీలో చూసింది. హ్మ్. ఫోన్లు డిలీట్ చేశారన్న ఆరోపణ ఉంది కదా అంటే ఆయన ముకుల్ రోహిత్కి గారు అనుకుంటా. ఫోన్లు ఏముందండి మారుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కార్లు ఫోన్లు మారుస్తూ ఉంటారు, డిలీట్ చేస్తూ ఉంటారు కానీ హ్మ్. ఈ కేసులో ప్రాబ్లం ఏమైందంటే డిలీట్ చేయలేదు, ఫార్మాట్ చేసింది నెంబర్ 1. అది అవును. సహజం కాదు. రెండోది అన్ని ఫోన్లు ఒకటేసారి చేయటం అది సహజం కాదు. మూడోది సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఆ స్పెసిఫిక్ గా ఆ ఫోన్లు చెప్పి. కాబట్టి దీంట్లో ఐ థింక్ సుప్రీంకోర్టు మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆల్రెడీ 5 నెలల నుంచి జైల్లో ఉంది, హ్మ్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, హ్మ్. పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు అని చెప్తూ కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇచ్చారు. ఓకే. సార్ ఫార్మాట్ చేయండి. ఫోన్ ఫార్మాట్ చేయడం అనేది సహజం అంటున్నారు. కానీ ఆమె టూల్ వాడారనే విషయాన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది కదా! ఫార్మాట్ చేయడం సహజం కాదండి, డిలీట్ చేయడం సహజం. డిలీట్ చేయడం సహజం. ఫార్మాట్ చేయడం అసహజం. ఫార్మాట్ కూడా టూల్స్ ద్వారా చేశారనేది కూడా రిపోర్ట్ వచ్చింది కదా! అప్పుడు. అది అది అంటే అన్నది బెయిల్ అప్పుడు ఇప్పుడు చెప్పేది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. హ్మ్. ఇంక ఇప్పుడు సాక్ష్యాలని తారుమారు చేసేది ఏముంది. ఓకే. జరగాల్సింది జరిగిపోయింది, ఫోన్లు హ్మ్. సీజ్ అయిపోయినాయి, జరగాల్సిన రిపోర్ట్లు వచ్చేసినాయి. అవును. కాబట్టి సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం లేదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సార్ ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత
ఆమె తరపు అడ్వకేట్ బయటకు వచ్చి ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు అంతా ట్రాష్, ఇది కావాలనే ఎలక్షన్ ముందు పెట్టారు, ఇది కేవలం మాజీ ముఖ్యమంత్రి కూతురు కాబట్టే ఆమెను ఇరికించారు అంటూ ఒక మీడియాతో మాట్లాడుతూ కేసు ఏమీ లేదు, సుప్రీంకోర్టు కొట్టు పారేసిందని చెప్తున్నారండి. అదే చెప్పేసి అది పొలిటికల్ స్టేట్మెంట్. మరి ఆయన అడ్వకేట్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఉమ్, మళ్ళీ చెప్తున్నాను చూసే వాళ్ళందరికీ, బెయిల్ పిటిషన్ జరిగేటప్పుడు బెయిల్ పిటిషన్లలో కోర్టులు జనరల్ గా మెరిట్స్ పైన పోవు, కేసు ఉందా లేదా అనే దానిపైన పోదు. ఒకవేళ కేసు ఏమీ లేదు, ప్రైమా ఫేసి కేసు లేదనుకుంటే క్వాష్ చేసి కేసే కొట్టిపారేస్తాయి. అంతే తప్పిస్తే 10 లక్షల రూపాయలు పూచీకత్తు, దేశం వదిలిపెట్టి పోకూడదు, పిలిచినప్పుడల్లా రావాలి అంటే దాని అర్థం ఏంటిది? కేసు ఉంది, కేసు జరుగుతుందని. సుప్రీంకోర్టు కనుక ఆ ఫైండింగ్ ఇచ్చింటే కేసే లేదు, కావాలని పెట్టారు, ప్రైమా ఫేసి కేసు లేదు, అసలు ఇదంతా సృష్టించింది ఇది బోగస్ కేసు అని సుప్రీంకోర్టు అనుకుంటే, సుప్రీంకోర్టు తనకున్న ఎలాబరేట్ పవర్స్ యూజ్ చేసుకుని క్వాషే చేసి అవతల బారేసేవారు. ఓకే. ఇంకెందుకు పూచీకత్తులు, పిలిచినప్పుడల్లా రావాలి, దేశం వదిలిపెట్టి పోకూడదు. మనం కాసేపు లీగల్ విషయం పక్కన పెడితే పొలిటికల్ గా మాట్లాడదాం. గతంలో కొద్ది రోజుల క్రితం సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి, ఖచ్చితంగా కవితకి బెయిల్ వస్తుంది అని. దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? నిజమే అంటారా? మన మన సీఎం గారు చాలా తెలివైన వారు. జనరల్ కూడా అంతో ఇంతో లా తెలిసిన వాళ్ళకి అందరూ తెలిసింది ఏంటంటే, చార్జ్ షీట్లు అయిపోయినాయి కాబట్టి, 5 నెలలు అయిపోయింది కాబట్టి కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశమే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం దాన్ని కాంగ్రెస్ వారు వాడుకుంటున్నారు వస్తుంది అని. అంటే నాకు ఓకే. తెలిసి బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనేది అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ జరగదండి. జరిగితే రెండు దెబ్బతింటాయి. దీని మకి అది అంటించుకుంటది, దాని మకి ఇది అంటించుకుంటది. ఓకే. ఏదైనా బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ చేసుకోవాలి తప్పిస్తే డైరెక్ట్ గా విలీనం. ఉండదంటారు. ఆ, ఓకే. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవబట్టే కవితకి బెయిల్ వచ్చింది. ఎందుకంటే కవిత ఆర్గ్యుమెంట్ చేసిన ఆ సింగికి రాజ్యసభ సీట్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు ఆయన గెలిపిస్తారంటూ బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన ఇప్పుడు మంత్రి, కేంద్ర మంత్రి. ఆయన ఉమ్, జ్యుడిషియల్ సిస్టమ్ ని అనకూడదు, కానీ మరి ఎందుకు అన్నాడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, అభిషేక్ సింగ్ రాజ్యసభ ఇస్తే కోర్టులు ఉమ్, ఏమన్నా మేనేజ్ బెయిల్ ఇచ్చినాయి అనేది ఆయనే చెప్పాలి. రెండోది, అభిషేక్ సింగ్ గారు చేసినా చెప్పినా ప్రభుత్వం వాళ్ళది, వ్యవస్థలు వాళ్ళవి. అవును. అభిషేక్ సింఘ్వి గారు అపోజిషన్ నేత, అపోజిషన్ వాళ్ళకి లాయరు. అవును. బెయిల్ రావాలంటే వ్యవస్థలు ఉండాలి. వ్యవస్థ ఉండాలి. అది వారి పార్టీ వారి దగ్గర ఉన్నాయి వ్యవస్థలు. అంతే అంటారా? మన దగ్గర ఏంటంటే ఏదో అంటారు కదా, హెయిల్ మీరు ఏమంటారు? ఏమంటారండి ఇంగ్లీష్ లో ఇక్కడ, ఉమ్, ఈ పెద్ద పాయింట్ ఏది లేకపోతే దొరికినవన్నీ తీసి గోడకేసి కొట్టడం అనమాట. ఏదో ఒకటి అతుక్కుంటుంటది. ఉమ్, ఇంకా మనం జనం కూడా సోషల్ మీడియాకి అడిక్షన్ చూస్తూ ఉంటారు. ఉమ్. ఈ పక్కన నమ్మేవాడు ఈ పక్కన నమ్ముతాడు, ఆ పక్కన నమ్మేవాడు ఆ పక్కన నమ్ముకుంటుంటాడు. ఓకే. సార్ ఫైనల్ గా చెప్పండి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ కాపీ వచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ జైలు నుంచి ఏం బయటికి లేదండి, రావడానికి? ఇప్పుడు రీజన్ అంటే బెయిల్ ఇచ్చే రీజన్లు అసలు ఆర్డర్ ఏమో తర్వాత వస్తుంది. ముందు ఆపరేషనల్ పోర్ట్ వస్తుంది అండి, పార్ట్ వచ్చేస్తుంది. ఏంటంటే ఉమ్. బెయిల్ ఇవ్వడం జరిగింది, ట్రయల్ కోర్టుకి సార్. వెళ్ళి ఆ షూరిటీలు సబ్మిట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్ట్ స్క్రూటినీ చేసి షూరిటీలు తీసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని జైలుకి వెళ్ళాలి. ఓకే. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, రేపు వస్తుంది. విత్ ఇన్ టైం ఈరోజు కనుక తీసుకొని పోతే, అంటే మనకి నాకు గుర్తుండి ఇక్కడ హైదరాబాద్ లో రివాజ్ ఏంటంటే, బెయిల్ మీద విడుదలయ్యే వ్యక్తికి ఓ పూట లాస్ట్ భోజనం పెట్టి, భోజనం అయిన తర్వాత 7-7:30కు వదిలిపెడతారు, ఉమ్. చివరి భోజనం. లేదా రాత్రి లేట్ అయిపోతే ఏం చేస్తారంటే పొద్దున టిఫిన్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి 10-10:30 టైం బయటకు వెళ్తారు. అంటే ఒకవేళ బిఫోర్ 6 వెళ్తే పంపించవచ్చు. బిఫోర్ 6 వెళ్తే డిన్నర్ పెట్టి పంపిస్తారు. లేట్ అవుతే పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తారు. అంటే చివరి భోజనం ఒకటి మాత్రం కవిత గారికి మిగిలింది. అంటే ఖచ్చితంగా తినాల్సిందేనా ఎవరైనా? అంటే వాళ్ళకి, అంటే నాకు టిఆర్ గురించి పెద్ద తెలియదు కానీ, మన ఏంటంటే అంటే రిలీజ్ చేసే టైమ్స్ ఉంటాయండి, ఎప్పుడు పడితే ఆ, అప్పుడు రిలీజ్ చేయరు. ఉమ్, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి బెయిల్ వచ్చినవన్నీ చేసి స్లోగా రిలీజ్ చేస్తారు. బీఆర్ఎస్ నేతలంతా వెళ్ళారు, అక్కడ స్వీట్లు పంచుకుంటారట. పాతకాలంలో గాంధీ గారు వీళ్ళు కూడా జైలు నుంచి వచ్చినప్పుడు అంత జరగలే, కానీ ఇంకా ఇవాళ రేపు అది జరిగిపోయింది. అంటే ఇంతకుముందు కూడా కవితది అదేదో మనం ఏమంటారు, ఇంట్రాగేషన్ పిలిస్తే క్యాబినెట్ మొత్తం ఉమ్. అసెంబ్లీ అంతా కలిసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయారు. అట్లా అంటే నాకు తెలిసి పొలిటికల్ స్టేట్మెంట్ చేయాలంటే 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళాడు కేటీఆర్ అక్కడికంటే, బీజేపీ వాళ్ళ దగ్గర అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు ఎంత బలం ఉంది చూపెట్టాడంటే, మీకు తెలుసో తెలియదు, ఈ మనం ఏమంటారు, ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే దగ్గర గొడవ జరుగుతుంది. గవర్నర్ ఒక్కోసారి అవును.
మెజార్టీలను పిలిచారంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేని కోరేసుకొని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేస్తారు. అదే మాకు బల ఇంత పవర్ ప్రదర్శన. ఉంది. అవును. బల ప్రదర్శన చేస్తారు గవర్నర్ నివాసం ముందు, రాష్ట్రపతి భవన్ ముందు. ఆ! ఈ జనరల్ కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్లు వచ్చినప్పుడు అవును. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అట్లా హ్మ్. ఏదన్నా మరి కేటీఆర్ గారు అంటే పోయిన ఎమ్మెల్యేలు పోంగా ఆ! కాంగ్రెస్ లోకి, ఇతర పార్టీలోకి మా దగ్గర అంటే బీజేపీ పెద్దలు ఏమన్నా అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు మాకు నమ్మకం లేదు అంటే అది చూపెట్టడం కోసం ఏదన్నా ఉన్న ఎమ్మెల్యేలందరినీ పోగేసి వాటిని గంప కిందేసి ఆ! కోడిపెట్టెలు తీసుకుని మీరు తీసుకెళ్ళి ఉన్నారు మా దగ్గర 20 మంది. అంటే ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఏమంటారు అవుట్ సైడ్ ద గవర్నమెంట్ సపోర్టు, హుహు. కండిషనల్ సపోర్ట్ అంటూ ఏమైనా చేయడానికి ఏమైనా ప్రయత్నం ఉంటే ఉండొచ్చు. అన్నిటికంటే ఏంటంటే నేత ఆ! కళ్ళలో పడాలని కూడా మన దగ్గర ఆత్రం ఉంటుందండి. సరే ఒకప్పుడు అవును. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఏమంటారు కష్టపడి ప్రజాసేవ చేస్తూ పైకి వచ్చి లేదా హైలీ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళు ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు మన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే నేత కళ్ళలో కనడానికి పడరాని పాటలు. అంటే మీకు గుర్తుందో లేదు వెనకటికి ఢిల్లీ నుంచి పెద్దలు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ అద్దాలన్నీ పగిలేవి. పోటాపోటీ హుహు. ఒకరినొకరు హ్మ్. నెట్టేసుకొని దండేయాలి, కాలు మొక్కాలి, హ్మ్. ఏదో విధంగా నేత కళ్ళలో పడాలి. బయటకు వస్తుంటే కేసీఆర్ గారు ఏమైనా టీవీ లైవ్ చూస్తుంటారు, నా కూతురు బయటకు వస్తుంటే ఎంతమంది హ్మ్. ఉన్నారు, ఎంతమంది వెళ్ళారు. హ్మ్.